హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం తేజ గారు, మన వీక్షకులు కూడా. రైట్. అయితే ఒకప్పుడు పులివెందుల గడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి అడ్డ ఇలాంటి పేర్లు వినవాళ్ళం. సో ఇప్పుడు యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత ఆయన గడ్డ అని చెప్పొచ్చు. మరి అలాంటి గడ్డ పైన పులివెందుల్లో ఈసారి జగన్ని ఓడించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారి ఖచ్చితంగా పులివెందుల్లో ఓడిపోతారని చెప్పేసి బుద్ధ వెంకన్న గారు అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు అన్నారా, ఇంకొకళ్ళు అన్నారు అనేది మనం పక్కన పెడదామండి. వాస్తవ పరిస్థితులు చర్చిద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం ముందు, మరణం తర్వాత అనేది అక్కడ వాళ్ళ పరిస్థితి, ఫ్యామిలీ కుటుంబ పరిస్థితి తయారైంది. రాజశేఖర్ రెడ్డి గారి మరణం ముందు మీరు అన్నట్టు పులివెందుల అంటే రాజశేఖర్ రెడ్డి గారి అడ్డా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రతిష్ట ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఆ కుటుంబ ప్రతిష్ట బాటం అంటే అతి కనిష్ట స్థాయికి పడిపోయింది. అసలు ఆ కుటుంబం పట్ల ఒక ఏహ్య భావం ఏర్పడింది. గతంలో ఎంత పేరు ప్రతిష్టలు ఉండేయో, ఒక కుటుంబ సభ్యుడిని చంపేశారో, వాళ్ళు ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్గా చంపారంటే, పని ఏమన్నా కక్షలో కార్పణ్యాలతో చంపారా అంటే ఆయన్ని అతి క్రూరంగా, అతి దారుణంగా, ఆయన నిద్రపోతున్న టైంలో ఇంట్లోకి ప్రవేశించి నానా రకాల హింసలు పెట్టి చంపారు. అంగుళం నరికి. అది ఏదన్నా ఫ్యాక్షన్లో ఒక నాయకుడిని చంపేశారంటే, ఆవేశాల్లో చనిపోయారంటే అది వేరే మాట. అదే రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు తండ్రిని ఆ ప్రత్యర్థి వర్గం వాళ్ళు నరికేశారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనేక ఫ్యాక్షన్ హత్యల్లో ఆయన పాత్రధారి, ఆయనకి అదే అలవాటే. అది పెద్ద ఎవరు బాధపడలా, వాళ్ళ కుటుంబం కూడా బాధపడలా. ఎందుకు బాధపడలేదంటే, ఇక మనం కూడా అంతకుముందు కొన్ని చేసి ఉంటాం, దానికి ప్రతిఫలంగా ఇది జరిగిపోయింది. ఆయన చంపిన వాళ్ళు బయట వాళ్ళు, ప్రత్యర్థులు చంపటం పెద్ద విషయం కాదు, మనం పెద్ద బాధపడం. కుటుంబ సభ్యులే చంపటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ ప్రాంతంలో ప్రజలు కూడా అది దిగమింగలేని విషయంగా మారింది. తర్వాత సునీత్ గారికి కూడా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వాల. సునీతనే హత్య నేరస్తురాలుగా చిత్రించే ప్రయత్నం చేశారు. పరిటాల సునీత కాదండి, డాక్టర్గా సునీత. అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తెనే ఈ హత్య కేసులో ముద్దాయిగా సాక్షి టీవీ ఛానల్స్ ప్రచారం చేసింది. మిగిలిన ఏ పేపర్లు చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలే ప్రచారం చేసినాయి, టీవీలు ప్రచారం చేసినాయి. వాళ్ళ హస్బెండ్, ఆయన పేరు కూడా రాజశేఖర్ రెడ్డి అనుకుంటా, అమ్మాయి సునీత్ గారి హస్బెండ్, వివేకానంద రెడ్డి గారు అల్లుడు, సొంత బావమరిది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇది ప్రతిష్ట అనేది పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గిపోద్దండి. ఇప్పుడు ఆ రోజున ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యాడో సొంత ఇంట్లోనే, మీరు అన్న మాట అది గాలి కొట్టుకుపోయినట్టే కదా. పులివెందుల గడ్డ, రాజశేఖర్ రెడ్డి అడ్డ అనేది వాళ్ళ సొంత ఇంట్లోకి ఒక సింహాన్ని దాని గుహలోకి వెళ్ళి చంపాడంటే, ఇక సింహం వాల్యూ ఏముంది? ఇంకా దాని సొంత గుహలో అది పడుకుంది, అక్కడే చంపేశారంటే సింహానికి మించినాడనే కదాడు. ఇప్పుడు ఆయన్ని సొంత ఇంట్లో, వాళ్ళ సొంత స్ట్రీట్లో చంపేశారు. వాళ్ళ అడ్డాలోకి ఎవడో కన్నెత్తి కూడా చూడలేరు, వీళ్ళ భవనాలంక కానీ వీళ్ళ వీధిలోకి కానీ. మరి అట్లాంటిది మరి అక్కడ అడ్డ మీద చంపేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ ప్రతిష్ట ఏమైంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక తీవ్రమైన విషయంగా తీసుకుని, నా సొంత బాబాయిని చంపినాడు ఎవడైనా సరే వాడు ఉరిశిక్ష పడేరాక నేను ఊరుకోనని శబ్దం చేసి దాన్ని ఏమైనా ఫాలో అప్ చేశాడా? ఇప్పుడు ఆయన ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడా? ఎందుకు పెట్టలేదు? ఆయన చేతిలో పోలీసు ఉంది, సిఐడి ఉంది, అయితే సిబిఐ కూడా చేతిలో ఉంది. ప్రభుత్వం ఆయన చేతిలో ఉన్నప్పుడు నిజాలు కూడా ఆయన తెలుసు, ఎట్టా చంపారు అవన్నీ వర్ణించి చెప్పాడు. అక్కడ ఉండి చూసినంత క్లియర్గా. కనీసం సిబిఐ వాళ్ళన్నా ఆయన ప్రశ్నించారా? ఇప్పుడు నువ్వు ఆ రోజు చెప్పారు కదండి, మీరు ఏదైనా ఆయనకి సమాచారం లేకుండా ఎవరు చెప్పలేరు కదండి, ఊహించి చెప్పలేరు కదా. దుర్గా కుమార్ తేజ చంపారని ఊహించి కాదు కదా, అది ఆయన స్పెసిఫిక్గా రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా కూడా ఆ 5 పేర్లు చెప్పాడంటే వాళ్ళు ఎట్టెట్టా చేశారు. ఒకడు చంపలేదని చెప్పాడు, 2 చంపలేదని చెప్పాడు, 4, 5 కలిసి ఎవరెవరు ఎట్లా చంపారు, ముందు ఇట్లా కొట్టారు, చంపారు, మళ్ళీ బాత్రూంలోకి తీసుకెళ్ళి కమోడ్ మీద పడేశారు, రక్తం కక్కుకున్నట్టు చూపించాలని, ఆ రక్తం మరకలు అక్కడ పూశారు, ఇది పూశారని. మళ్ళీ తర్వాత అవన్నీ తీసుకొచ్చేసి మరి ఎవరు తీసుకొచ్చి వాళ్ళని రక్తం కడగటం ఏంటి? ఎవరన్నా నేర ప్రదేశాన్ని డిస్టర్బ్ చేస్తారంటే చదువుకున్న వాళ్ళు
అందులో ఒక డాక్టర్ సొంత మామగారు కూడా ఉన్నాడు. ఆ శవాన్ని అక్కడి నుంచి తెప్పించి బాత్రూంలో పడిన శవాన్ని తీసుకొచ్చి బట్టలు మార్చేసి రక్తం అంతా తుడిచేసి కుట్లు వేసి దానిపైన కట్లు కట్టి పౌడర్లు అద్ది మేకప్లు చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆయన నరికి చంపినప్పుడు ఆ నేరం బయటికి రావాలంటే అట్లా ఉంచాలి కదా, వేలు ముద్రలు అన్నీ దొరుకుతాయి కదా. ఈ దుప్పట్లు అన్నీ మార్చేసి రక్తం అంతా కడిగేసి ఇవన్నీ ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అంత చదువు లేని వాళ్ళు ఉంటారా? ఎవరైనా వేదాల వాళ్ళు నిరక్షరాస్యులు కూడా ఎవరైనా చంపితే ముట్టుకోరు, దూరంగా ఉంటారు. పోలీసులు వచ్చేవరకు వాళ్ళకి చూపించి ఇవన్నీ అప్పుడు కానీ దగ్గరికి కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆధారాలు చెరిపేసినట్టు అవుద్ది, మనం చంపామని కూడా అంటారు వాళ్ళు. కాబట్టి మనం వెళ్ళి ముట్టుకుంటే అది మరి అది చేయలేదు కదా ఆయన. మరి చేయనందువల్ల ప్రజల్లో ఏం అభిప్రాయం వస్తుంది? వీళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారిని ఇంత ఘోరంగా చంపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వాడిని ఉరికంబం ఎక్కించలేదు అంటే ఈయన పాత్ర కూడా ఏమన్నా ఉందా అనుకోరా? ప్రత్యర్థులను ఎక్కించడానికి మనకేం చంకండి. ఇప్పుడు నాకు సంబంధించిన వ్యక్తులు మీరు చంపితే మిమ్మల్ని ఉరిస్తంభం ఎక్కించడానికి నాకెందుకు దయాదాక్షిణ్యం ఉండాలి? ఆ రోజే కదా నాకు కూడా మనశ్శాంతి కలిగేది, మీకు కూడా తగిన శిక్ష పడినప్పుడే కదా. మీరు నా ఎదురుగా వచ్చి తిరుగుతుంటే నాకు ఇంకా మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? నాకు శక్తి ఉండి కూడా నేను మిమ్మల్ని ఎందుకు చేయలేకపోతున్నాను? ఇప్పుడు అంత శక్తి ఆయన దగ్గర ఉంది కదా, వెళ్ళి కేంద్రంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. మరి అట్లాంటి పరిస్థితి మూలన ఇవన్నీ కూడా జనాల దృష్టిలోకి వెళ్ళిపోయినాయి. జనాల దృష్టిలోకి వెళ్ళి మొన్న మరి మీరు ఒక మాట అన్నారు, ఆయన పులివెందుల అడ్డ అంటే రాజశేఖర రెడ్డి గారి గడ్డ, పులివెందుల గడ్డ. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్తే కూడా మా సమస్యలు పరిష్కరించట్లేదని కారుకి అడ్డం పడ్డారు కదా. అంతకుముందు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నిస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా తిరగబడేటప్పటికి కార్లు వేసుకుని పారిపోయారు కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లినైనా గదిలో పెట్టి కొడితే పులి అవుతుందని, ఇప్పుడు కుప్పంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి గట్టి ప్రకటనలు చేస్తున్నారు కదా, ఈసారి మేము కుప్పంలో ఓడిస్తామని. కుప్పంలో ఆయన ఓడిపోయినప్పుడు లేకపోతే ఇందిరాగాంధీ గారు తన సొంత నియోజకవర్గం రాయ్బెరీలో ఒక అనామకుడి చేతిలో ఓడిపోయింది 77లో, ఒక అనామకుడి చేతిలో. అప్పుడు అసలు ఇందిరాగాంధీ అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నారు. అలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకురాలు సొంత నియోజకవర్గంలో, అంతకన్నా గొప్ప ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారిది పులివెందుల వాళ్ళ సొంత గడ్డ అంటానికి. సొంత గడ్డ మీద బాబాయిని చంపితే ఎవడేం చేయలేకపోయారు కదా. ఆ రోజే వాళ్ళ ఫ్యామిలీ ఇది పోలేదా, ప్రతిష్ట పోలేదా? ఏముంది వీళ్ళు ఎవరిని చంపినా ఏం పట్టించుకోరని. ఆ తర్వాతే కదా డాక్టర్ సునీత గారి ఇంటి మీద రెక్కి కూడా నిర్వహించారు. అంటే వీళ్ళ కుటుంబంలో ఎవరిని చంపినా ఎవరు పట్టించుకోరు, ఒక పిల్లని చంపినంత ఈజీగా చంపొచ్చు అనే ధైర్యం ఆమె కూడా అక్కడ నమ్మకం లేక అవును, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకే కేసులు కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఒకప్పుడున్న పరిస్థితులకి ఇప్పటికి, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ కుటుంబంలో ఐక్యత కూడా అట్లా విడిపోయిందండి. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి బతికుంటే వివేకానంద రెడ్డి గారిని చంపితే ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. ఎవడైతే చంపాడో వాడి శవాలు కూడా బయట అక్కడ చూసారాక నిద్రపోయేవాడు కాదు. సొంత తమ్ముడు కదా. కానీ ఆయన ఎవరిన అకృత్యం చేసి చంపితే వేరే మాట, ఎవడి మీద దాడికి వెళ్ళి ఆ దాడిలో ఆయన చనిపోతే బాధపడాల్సిన పని లేదు. ఇంట్లో ఆయన పడుకుని ఉన్నాడు, క్రూరంగా చంపారు ఏదో రాజకీయ ఎత్తుగడల కోసం. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే కాదని తేలిపోతుంది, 5 ఏళ్లలో కూడా కేసు పెట్టలేదంటే. ఈయన అన్నాడే కానీ కొంతమంది వాళ్ళే, అదే ఎవరన్నా కానీ ఈయనైతే కాదు, ఉన్నారు కాబట్టి అప్రూవర్గా కొంతమంది మారారు, కొంతమంది అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఆ కేసును క్వాష్ చేయమని కూడా పిటిషన్లు వేయొచ్చు, అసలు మేము చంపలేదని. కానీ కొన్ని టెక్నికల్ ఆధారాలు కూడా దొరికినాయి. కాబట్టి కాల పరిస్థితులను బట్టి ఈ ఎవరి వ్యక్తిగత ప్రతిష్ట కానీ పరువులు కానీ శక్తులు కానీ మారిపోతూ ఉంటాయండి. ఇప్పుడు అంత కురుక్షేత్రంలో అంత పాత్ర పోషించిన శ్రీకృష్ణుడు ఆఖరికి ఒక బోయవాడి బాణానికి చనిపోతాడు. ఎప్పుడు కూడా ఏ కుటుంబం కానీ ఏ వ్యవస్థ కానీ చిరకాలం ఒకే స్థాయిలో ఉండవండి. పరిస్థితులను బట్టి మనం కూడా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, మన వీక్షకులకు.